నమస్తే వెల్కమ్ టు పొలిటికల్ కారిడార్ నేను కవిత పొలిటికల్ కారిడార్ లోకి ఎంటర్ అయ్యే ముందు హైలైట్స్ చూద్దాం అయ్యన్న వర్సెస్ గంట మంత్రుల మధ్య మళ్ళీ రచ్చ పరాకాష్ఠకు చేరిన చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చి సర్వత్రా విమర్శలు భూముల కబ్జాపై కాంగ్రెస్ పోరుబాట సిబిఐ విచారణకు పట్టు కారిడార్ లోకి ఎంటర్ అయ్యి ఈ డీటెయిల్స్ చూద్దాం చంద్రబాబుకు నంద్యాల ఫీవర్ పట్టుకుందా? మూడేళ్ల పాలన తర్వాత తొలిసారిగా రానున్న అసెంబ్లీ ఉప ఎన్నిక ఆయన్ను హైరాణ పెడుతోందా? ప్రతికూల ఫలితం వస్తే ఎలాంటి సంకేతం వస్తుందోననే భయం చంద్రబాబును వెంటాడుతోందా? నంద్యాల ఫీవర్కు ట్రీట్మెంట్ దొరకటం సాధ్యమేనా? వాచ్ ది స్టోరీ. చంద్రబాబును భయపెడుతున్న నంద్యాల ఉప ఎన్నిక. గెలుపోటములపై సర్వే చేయించుకుంటున్న చంద్రబాబు ఓడితే 2019 ఎన్నికలపై ప్రభావం చూపుతుందనే ఆందోళన. అవినీతి ఆరోపణలు, హామీల వైఫల్యాలతో ప్రభుత్వంపై వ్యతిరేకత. ఇప్పటికే బాబుకు షాక్ ఇచ్చిన నంద్యాల ఇన్ఛార్జ్ శిల్పా మోహన్ రెడ్డి. జగన్ సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరిక. శిల్పా మోహన్ రెడ్డి చేరికపై వైఎస్ఆర్సీపీలో జోష్. వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన భూమా నాగిరెడ్డి మరణంతో ఖాళీ అయిన నంద్యాల అసెంబ్లీ ఉప ఎన్నిక త్వరలోనే జరగనుంది. ఈ ఉప ఎన్నిక ఎప్పుడు జరుగుతుందో తెలియదు గాని చంద్రబాబుకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఉప ఎన్నికలో ఓడితే దాని ప్రభావం వచ్చే ఎన్నికలపై ప్రభావం చూపడంతో పాటు ప్రభుత్వ ప్రతిష్ట గంగలో కలుస్తుందనే భయం చంద్రబాబును వెంటాడుతున్నట్టు కనిపిస్తోంది. అవినీతి ఆరోపణలు, కుంభకోణాలు, హత్య రాజకీయాలు, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలును విస్మరించడంతో ప్రభుత్వంపై క్షేత్రస్థాయిలో వ్యతిరేకత తీవ్రస్థాయిలో కనిపిస్తోంది. రాష్ట్ర విభజన తరువాత కర్నూలులో నిర్వహించిన మొదటి స్వాతంత్ర్య వేడుకల్లో జిల్లాకు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కదాన్ని చంద్రబాబు నిలబెట్టుకోలేదని జిల్లా ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రాజధాని నుంచి జిల్లాకు 6 లైన్ల రహదారి, ఎయిర్పోర్ట్ నిర్మాణం, పరిశ్రమల ఏర్పాటు, నిరుద్యోగ యువతకు ఉద్యోగాల కల్పన వంటి ముఖ్యమైన హామీల్లో దేన్ని చంద్రబాబు నిలుపుకోలేదు. కర్నూలు జిల్లాలో వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలనే డిమాండ్ వస్తున్నప్పటికీ ఎన్నికలకు వెళితే గెలవలేమనే భయంతో చంద్రబాబు వారితో రాజీనామాలు చేయించకుండా తాత్సారం చేస్తూ వచ్చారు. ఇటీవల జరిగిన పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ, గ్రాడ్యుయేట్ ఎన్నికల్లోనూ టీడీపీ చావు దెబ్బతింది. ఆ ఎన్నికల్లో పార్టీ తరపున పోటీ చేసిన 2 అభ్యర్థులు ఘోర ఓటమి చవిచూశారు. ఇవన్నింటినీ చూసిన చంద్రబాబు నంద్యాల ఉప ఎన్నికలో ఎలా గట్టెక్కాలనే దానిపై తెగ తర్జన భర్జన పడుతున్నట్టు సమాచారం. రాష్ట్రపతి ఎన్నిక పూర్తయిన తరువాత నంద్యాల ఉప ఎన్నిక షెడ్యూల్ వెలువడడం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో నిత్యం కర్నూలు జిల్లా నాయకులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. పార్టీ గెలుపోటములపై నాయకులను అడిగి తెలుసుకుంటూ సొంతంగా సర్వేలు చేయిస్తున్నారు. నంద్యాల టీడీపీ ఇన్ఛార్జ్ శిల్పా మోహన్ రెడ్డి చంద్రబాబుకు తాజాగా షాక్ ఇచ్చారు. వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరారు. ఆయన వెంట నంద్యాల మున్సిపల్ చైర్మన్ సహా 25 మంది కౌన్సిలర్లు, 21 మంది ఎంపీటీసీలు, 16 మంది సర్పంచ్లు, 1 ఎంపీపీ, జెడ్పీటీసీ పార్టీ మారారు. దీంతో శిల్పా మోహన్ రెడ్డితో పాటు ఇంకా ఎవరైనా పార్టీని వీడతారా అనే దానిపై చంద్రబాబు ఆరా తీస్తున్నట్టు సమాచారం. మారాలనే ఆలోచన ఉన్నవారిని నయానో భయానో ఆపాలని ముఖ్య నాయకులపై ఒత్తిడి తెస్తున్నట్టు తెలుస్తోంది. అధికార పార్టీ నుంచి ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీలోకి శిల్పా మోహన్ రెడ్డి చేరడం చర్చనీయాంశమైంది. త్వరలోనే మరికొందరు నేతలు టీడీపీకి గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. క్షేత్రస్థాయిలో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందని, టీడీపీలో ఉంటే భవిష్యత్ ఉండదనే భయం చాలా మందిని వెంటాడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు శిల్పా మోహన్ రెడ్డి చేరికతో వైఎస్ఆర్సీపీలో జోష్ కనిపిస్తోంది. స్వామినాయుడు, సీనియర్ కరెస్పాండెంట్, విజయవాడ. విశాఖ భూ కబ్జాల ఎపిసోడ్ కొత్త మలుపు తిరిగింది. మంత్రి అయ్యన్న గతంలో చేసిన ఆరోపణలపై గంటా స్పందించారు. విచారణ జరిపించాలంటూ చంద్రబాబుకు లేఖ రాశారు. అంతేకాదు అయ్యన్న తీరును తప్పుబట్టారు. విశాఖ భూ కబ్జాల్లో పొలిటికల్ డ్రామా. కబ్జాల వ్యవహారంలో గతంలో అయ్యన్న కామెంట్లు. బయట నుంచి వచ్చిన నేతలే కబ్జా చేశారని ఆరోపణ.
మంత్రి గంటాకు తగిలిన అయ్యన్న పాత్రుడు వ్యాఖ్యలు. ఆగ్రహంతో అయ్యన్నపై చంద్రబాబుకు గంటా లేఖ. అయ్యన్న తీరుతో పార్టీ ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతింటోందని ఫిర్యాదు. కబ్జాలపై సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని డిమాండ్. ఏపీ కేబినెట్లో మరో విస్ఫోటనం ఏర్పడింది. ఇప్పటికే చాలాసార్లు తలపడ్డ మంత్రులు అయ్యన్న పాత్రుడు, గంటా శ్రీనివాసరావు మధ్య వార్ తారాస్థాయికి చేరింది. విశాఖ భూ కబ్జాలపై గతంలో అయ్యన్న తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు. బయట నుంచి వచ్చిన వ్యక్తులే కబ్జాలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ పరోక్షంగా గంటాను టార్గెట్ చేశారు. పనిలో పనిగా పలువురు ఎమ్మెల్యేలు, అధికారులపైన ఆరోపణలు చేశారు. మంత్రి అయ్యన్న వ్యాఖ్యలతో కబ్జాల ఎపిసోడ్ తారాస్థాయికి చేరింది. గంటా ఇరకాటంలో పడ్డారు. గత కొంతకాలంగా తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న గంటా కొత్త ఎత్తుగడ వేశారు. అయ్యన్న తీరును నిరసిస్తూ ఏకంగా సీఎం చంద్రబాబుకే లేఖ రాశారు. అయ్యన్న తీరుతో పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోందని పేర్కొన్నారు. విశాఖ ఉత్సవ్, ల్యాండ్ పూలింగ్, చంద్రన్న కానుకల విషయంలోనూ ఇలాగే నిరాధార ఆరోపణలు చేశారని గుర్తు చేశారు. ఇలాంటి ఆరోపణలతో ప్రజల్లో ప్రభుత్వంపై అపనమ్మకం కలగజేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతటితో ఆగకుండా విశాఖ భూ కబ్జాలపై సీబీఐ లేదా సిబిసిఐడితో గాని, సిట్టింగ్ జడ్జితో గాని విచారణ జరిపించి నిజానిజాలను ప్రజలకు తెలియజేయాలని కోరారు. గంటా 9న లేఖ రాస్తే 12న విశాఖ భూ కబ్జాలపై చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. కబ్జాలపై విచారణకు సిట్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అయితే గంటా కోరినట్టుగా సీబీఐ, సిట్టింగ్ జడ్జితో విచారణ అంశాన్ని పక్కన పెట్టారు. అయితే విపక్షాల విమర్శలతో కబ్జాల అంశం ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ దూకుడు ప్రదర్శిస్తుండటంతో గంటా అయ్యన్న గొడవ మరోసారి చర్చనీయాంశమైంది. కబ్జాల అంశాన్ని పక్కదారి పట్టించేందుకే గంటా లేఖ రాశారని అయ్యన్న పాత్రుడి వర్గం ఆరోపిస్తోంది. మరి గంటా లేఖకు అయ్యన్న ఎలాంటి కౌంటర్ ఇస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఎన్ సతీష్, ప్రిన్సిపల్ కరెస్పాండెంట్, విజయవాడ. పదవులు పొందిన నాయకులకు మరిన్ని బాధ్యతలు అప్పగించాలని టీఆర్ఎస్ నాయకత్వం భావిస్తోందా? పార్టీని బలోపేతంపై దృష్టి పెట్టాలని పార్టీ నాయకత్వం నుంచి నేతలకు ఆదేశాలు అందాయా? ఏం చెయ్యాలి, ఎలా పనిచేయాలనే దానిపై కేసీఆర్ దిశానిర్దేశం చేయబోతున్నారా? టీఆర్ఎస్లో ఏం జరుగుతోంది? పదవుల విషయంలో అసంతృప్తితో ఉన్న నాయకులకు పదవులిచ్చిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇప్పుడు వారికి కొత్త బాధ్యతలు అప్పగించేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. అధికారంలోకి వచ్చి 3 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ మధ్యకాలంలో భారీగా నామినేటెడ్ పోస్టుల భర్తీ చేపట్టారు. 40కి పైగా కార్పొరేషన్లకు చైర్మన్లు, వందలాది ఆలయాలకు పాలక మండళ్లు, గ్రంథాలయ కమిటీలు, మహిళా కమిటీలు ఏర్పాటు చేశారు. రానున్న రోజుల్లో మరిన్ని నామినేటెడ్ పోస్టుల భర్తీ ఉంటుందని టీఆర్ఎస్ వర్గాలంటున్నాయి. ఉద్యమ కాలం నుంచి పనిచేసిన వారికి పదవుల భర్తీలో ప్రాధాన్యమిచ్చామని, ఇప్పుడు వారిపై బాధ్యతలు కూడా పెరుగుతాయని పార్టీ నాయకత్వం అంటోంది. పార్టీ ప్రభుత్వ పరంగా ఈ ఏడాది కీలకమని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భావిస్తున్నారు. పార్టీని మరింత బలోపేతం చేసి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నది టీఆర్ఎస్ నాయకత్వం ఆలోచన. గడిచిన కొన్నాళ్లుగా చాలా మంది నాయకులు పదవులు లేవని పార్టీపై పెద్దగా దృష్టి పెట్టలేదు. పదవులు లేకుండా జిల్లాల్లో ఎలా పర్యటించాలని చాలా మంది నేతలు గతంలో ప్రశ్నించారు. ఇప్పుడు ముఖ్య నేతలందరికీ పదవులు రావడంతో ఇక పార్టీ లైన్లో చేయాల్సిన పనులపై దృష్టి సారించాలని టీఆర్ఎస్ నాయకత్వం సూచిస్తోంది. ఇందులో భాగంగా ప్రతి ఒక్కరూ గ్రామస్థాయిలో పర్యటించే విధంగా ప్రణాళికలు రూపొందించుకోనున్నారు. ముందస్తు ఎన్నికలుంటాయని ప్రచారం ఉండడంతో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా పార్టీ పరంగా నేతలకు డైరెక్షన్స్ ఇవ్వనున్నారు. పదవులు పొందిన నేతలతో త్వరలోనే కేసీఆర్ భేటీ కానున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ నెలాఖరులోనే ఈ సమావేశం ఉండొచ్చు. పార్టీ పదవుల భర్తీ కూడా 2-3 రోజుల్లో ఉంటుందనే సంకేతాలు అందుతున్నాయి. మొత్తం మీద పదవుల పేరుతో స్పీడ్ తగ్గించిన నేతలను పరుగులు పెట్టించేందుకు కేసీఆర్ సిద్ధమవుతున్నారు. ఏ నరసింహారావు, ప్రిన్సిపల్ కరెస్పాండెంట్. ఏపీ సీఎం చంద్రబాబు పబ్లిసిటీ మరోసారి వికటించింది. కిడ్నాప్కు గురైన ఓ బాలిక ఫోటోను ట్విట్టర్లో పెట్టడం విమర్శలకు దారితీసింది. సీనియర్ నేతనని చెప్పుకునే చంద్రబాబుకు చట్టాలు తెలియవా అని సోషల్ మీడియాలో జనం దాడికి దిగటంతో ఆ పోస్ట్ను తొలగించారు.
అసలు ఇంతకీ ఏం జరిగిందో ఒకసారి చూడండి. అత్యాచార బాలిక ఫోటో ట్వీట్ చేసిన చంద్రబాబు. ఆర్థిక సాయం చేశానని చెప్పుకునేందుకు ప్రయాస. బాలిక తల్లిదండ్రుల ఫోటో ట్విట్టర్లో పోస్టింగ్. సీనియర్ సీఎంకు చట్టం తెలీదా అంటూ విమర్శలు. చివరకు పోస్టు డిలీట్ చేసిన చంద్రబాబు. సీఎం పబ్లిసిటీపై సర్వత్రా విమర్శల వెల్లువ. ఏ పని చేసినా పబ్లిసిటీ కావాలనే తత్వం సీఎం చంద్రబాబుది. చిన్న పనికైనా పెద్ద ఎత్తున ప్రచారం కావాలన్న యావ నిత్యం గమనిస్తూనే ఉంటాం. చంద్రబాబు పబ్లిసిటీ కాంక్ష ఇప్పుడు ఘోర తప్పిదానికి కారణమైంది. గుంటూరు జిల్లాలో ఇటీవల ఓ మాజీ సైనికుడు బాలికను కిడ్నాప్ చేశాడు. చివరకు పోలీసులు అతడి చెర నుంచి ఆమెను విడిపించారు. సదరు బాలికను మహిళా కమిషన్ చైర్మన్ నన్నపనేని రాజకుమారి సీఎం వద్దకు తీసుకెళ్లి కల్పించారు. వెంటనే చంద్రబాబు ఆ బాలిక కుటుంబానికి కొంత ఆర్థిక సాయం కూడా ప్రకటించారు. ఈ విషయాన్ని గొప్పగా ప్రచారం చేసుకోవాలని సీఎం కార్యాలయం నిర్ణయించుకుని మీడియాకు మొత్తం ఫోటోలు పంపారు. అయినా చంద్రబాబు ప్రచార కాంక్ష తీరలేదు. బాలిక కుటుంబ సభ్యులతో దిగిన ఫోటోలను అధికారిక ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఇప్పుడు ఆ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. వాస్తవానికి కిడ్నాప్ బాధిత బాలికల ఫోటోలను బహిరంగంగా వెల్లడించడం చట్టవిరుద్ధం. సుప్రీంకోర్టు కూడా గతంలో ఈ విషయానికి సంబంధించి పలు మార్గదర్శకాలు జారీ చేసింది. కానీ చంద్రబాబు మాత్రం అవేవీ పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిర్భయ కేసులో బాధిత యువతి పేరు ఇప్పటికీ ప్రపంచానికి తెలియదన్న విషయం సీఎంకు తెలియదా అంటూ సోషల్ మీడియాలో చంద్రబాబును ప్రశ్నిస్తున్నారు. అయితే విమర్శలు తీవ్రం కావడంతో సదరు పోస్టును చంద్రబాబు ట్విట్టర్ నుంచి డిలీట్ చేశారు. పబ్లిసిటీ కోసం గతంలో కూడా ఆయన చేసిన కొన్ని పనులు ఇలాగే వికటించాయి. గోదావరి పుష్కరాల్లో షార్ట్ ఫిలిం షూటింగ్ కోసం స్టంట్ చేయడంతో తొక్కిసలాట జరిగి 29 మంది మృత్యువాత పడ్డారు. అప్పుడు ఇంటా బయట తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇప్పుడు బాలిక విషయంలో కూడా అలాగే వ్యవహరించడం చర్చనీయాంశమైంది. ఎన్ సతీష్, ప్రిన్సిపల్ కరెస్పాండెంట్, విజయవాడ. విభజన వివాదాలు పరిష్కారం కాకపోవటానికి కారణమేంటి? రెండు ప్రభుత్వాల మధ్య సమస్యలు ఎందుకు కొలిక్కి రావటం లేదు? గవర్నర్ ఆగ్రహానికి కారణమేంటి? 9, 10వ షెడ్యూల్లోని సంస్థల పరిస్థితి ఏంటి? కేసర్ కామెంట్లో చూద్దాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఇప్పటికీ సమస్యలు పరిష్కారం కాకుండా ఉండడానికి ఎవరిని తప్పుపట్టాలి? చివరికి రెండు రాష్ట్రాలు విద్యుత్ బంధాన్ని తెంచుకోవడం అంటే దాయాది పోరుకు అద్దం పట్టినట్లయింది. రెండు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ ఈ పరిస్థితిపై అసంతృప్తి వ్యక్తం చేయడం సరైన చర్యే. రెండు రాష్ట్రాలు గవర్నర్ సమక్షంలో జరిగే మంత్రుల కమిటీల మీటింగ్లకు మాత్రం టెన్షన్గా మంత్రులను పంపిస్తుంటారు. కానీ అక్కడ జరిగే నిర్ణయాలు మాత్రం వేటిని అమలు చేయడం లేదని గవర్నరే అన్నారట. నిధుల పంపిణీ, నీళ్ల పంపిణీ, విద్యుత్ పంపిణీ వంటి అంశాల్లో గొడవలు వస్తాయని ముందుగా ఊహించిందే. కాకపోతే వివిధ కారణాల వల్ల అవి మరీ అంత సీరియస్ కాలేదు. నాగార్జున సాగర్ వద్ద రెండు రాష్ట్రాల అధికారులు, పోలీసుల గొడవ పడిన వైనం మినహాయించి మరీ ఘర్షణ వాతావరణం రాకపోవడం మంచిదే. ఏపీ కూడా ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ను 10 ఏళ్లు ఉంచుకునే అవకాశం ఉన్నప్పటికీ ఓటుకు నోటు కేసు తర్వాత మాత్రం ఇద్దరు ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, కేసీఆర్లు రాజీ పడ్డారని అంటారు. దాంతో చంద్రబాబు తట్టాపుట్టా సర్దుకుని వెళ్ళిపోవడం ద్వారా కేసు నుంచి రక్షణ పొందుతున్నారు. అదే సమయంలో కేసీఆర్పై ఫోన్ ట్యాపింగ్ కేసు అంటూ హడావుడి చేసిన చంద్రబాబు ఆ తర్వాత నోరు మెదపలేదు. అంటే కేసుల విషయంలో మాత్రం రాజీ పడ్డ ముఖ్యమంత్రులు ప్రజా సమస్యలు, రెండు రాష్ట్రాలకు సంబంధించిన కీలకమైన విషయాల్లో మాత్రం ఎవరికి వారు సెంటిమెంటును ప్రయోగిస్తున్నారనుకోవాలి. రాజకీయంగా వాటిని తమకు అనుకూలంగా మార్చుకోవడానికి వారు వేచి చూస్తున్నట్లుగా అనిపిస్తుంది. 3 ఏళ్ల తర్వాత విభజన చట్టంపై ఇద్దరూ సంప్రదించుకునే పరిస్థితి లేదు. కేంద్రం చేతిలోకి అంతా వెళ్ళిపోయినట్లయింది. కానీ ఇద్దరు ముఖ్యమంత్రులు కారణం ఏమైనా కేంద్రంతో ఘర్షణకు దిగే సాహసం చేయడం లేదనే చెప్పాలి. ముఖ్యమంత్రి కేసీఆర్ కనీసం బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాతో అయినా వివాదాన్ని దిగారు. చంద్రబాబు అయితే తెలంగాణలో టీడీపీతో పొత్తు లేదని చెప్పిన తర్వాత కూడా షాను వెంటబెట్టుకెళ్లి నిందించారు. రాజకీయ అవసరాలు లేక ఏవైనా భయాలుంటే నేతలు ఎలా వ్యవహరిస్తారనడానికి ఇది ఉదాహరణ అవుతుంది. విద్యుత్ బకాయిలపై రెండు రాష్ట్రాల నేతలు కూర్చుంటే పరిష్కారం కానంతటి పెద్ద సమస్య అవుతుందా? కాకపోతే కేసీఆర్ ఇతర చోట్ల నుంచి విద్యుత్ పొందడంతో ఏపీ నుంచి విద్యుత్ రాకపోయినా ఇబ్బంది లేదని సరిపెట్టుకున్నారు. అమరావతి రాజధాని, తాత్కాలిక సచివాలయం, తాత్కాలిక అసెంబ్లీ అంటూ సుమారు 1000 కోట్ల భారాన్ని ప్రజలపై మోపిన చంద్రబాబు నాయుడు అంతకుముందు హైదరాబాద్లో ప్రభుత్వ భవనాలకు
తన అతిథి గృహాలకు, క్యాంప్ ఆఫీసులకు కోట్ల రూపాయలను నీళ్లలా ఖర్చు చేశారు. హైదరాబాద్లో తమ పోలీసులు పెడతామని సెక్షన్ 8ను హైదరాబాద్లో అమలు చేయాలని డిమాండ్ చేసిన చంద్రబాబు కానీ, టీడీపీ నేతలు కానీ ఆ తర్వాత ఆ ఊసే ఎత్తడానికి ధైర్యం చేయలేకపోయారు. పోనీ హైదరాబాద్లో ఖాళీ అయిన సచివాలయం, అసెంబ్లీ భవనాలను తెలంగాణకు అప్పగిస్తున్నారా అంటే అది లేదు. అవి నిర్వహణ లేక పాడైపోతున్నాయని చెబుతున్నారు. అందులో ఉన్న రాజకీయం ఏమిటో తెలియవలసింది. 9-10 షెడ్యూల్లోని ఉమ్మడి ఆస్తులకు సంబంధించి విభజన ఇప్పటికీ తేలలేదు. ఆస్తులపై నిర్దిష్టమైన ఫార్ములాకి ఇవి రాలేకపోయాయి. ఏపీకి 25,000 కోట్ల రూపాయల నష్టం వస్తుందని అంచనాలు వచ్చాయి. ఏపీ కేబినెట్ దీనిపై తీర్మానం చేసినా దానిపై కేంద్రాన్ని గట్టిగా నిలదీయడంలో రాష్ట్రం విఫలమవుతోందని చెప్పాలి. సీనియర్ మంత్రులు యనమల రామకృష్ణుడు, హరీష్ రావు వంటి వారు ఇరు రాష్ట్రాల కమిటీలకు నాయకత్వం వహిస్తున్నా, గవర్నర్ మధ్యవర్తిత్వం చేస్తున్నా అవి ఒక కొలిక్కి రావడం లేదు. ఎప్పటికి ఇవన్నీ పరిష్కారం అవుతాయో తెలియదు. కేసీఆర్ యాగాలకు చంద్రబాబు వెళ్లారు. చంద్రబాబు రాజధాని శంకుస్థాపనకు కేసీఆర్ వెళ్లి వచ్చారు. అంతకుముందు ఉప్పు నిప్పుగా ఉన్న ఓటుకు నోటు కేసు రాజీ తర్వాత ఇద్దరు గవర్నర్ వద్ద జరిగి విందులకు అప్పుడప్పుడు హాజరవుతున్నారు. మరి అలాంటప్పుడు ఇలాంటి కీలకమైన అంశాలపై ఎందుకు ఇద్దరు సీఎంలు కూర్చుని పరిష్కరించుకోవడం లేదంటే ఏదో మతలబు ఉందని అనుకోవాలి. వచ్చే ఎన్నికల వరకు వీటిని ఇలాగే కొనసాగిస్తే అప్పుడు మళ్ళీ సెంటిమెంట్ రెచ్చగొట్టవచ్చు అన్న ఉద్దేశమైనా కావచ్చు, లేదా ఎవరికి వారు వాటిని ముట్టుకుంటే ఏమవుతుందో అన్న భయం కావచ్చు. విభజన సమస్యలు ఎల్లకాలం కొనసాగడం మంచిది కాదని మాత్రం చెప్పగలం. కేంద్ర ఎన్నికల సంఘానికి కోపం వచ్చింది. ఇటీవల అనేక పార్టీలు ఈసీ వైఖరిపై బహిరంగంగా ఆరోపణలు చేశాయి. ఆమ్ ఆద్మీ పార్టీ అయితే ఏకంగా ఈసీ ధృతరాష్ట్రునిలా తయారైందని ఘాటు విమర్శలు చేసింది. దీంతో ఆరోపణలకు చెక్ పెట్టాలని భావిస్తున్న ఈసీ తనకో పాతుపాత అస్త్రం కావాలని అడుగుతోంది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ల పనితీరుపై రాజకీయ పార్టీలు ఆరోపణలు చేస్తుండడం, అనుమానాలు వ్యక్తం చేస్తుండడం ఎన్నికల సంఘం జీర్ణించుకోలేకపోతోంది. ఎన్నికల సంఘం పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోందని కొన్ని రాజకీయ పార్టీలు ఆరోపణలు చేశాయి. ఈ క్రమంలోనే ఎన్నికల సంఘం ఈ మధ్యన ఈవీఎం ఛాలెంజ్ ఏర్పాటు చేసింది. ఈ సవాల్లో పాల్గొంటామని ప్రకటించిన 1-2 పార్టీలు కూడా ఆ తరువాత చేతులెత్తేశాయి. విమర్శల పరంపర ఇలాగే కొనసాగితే ఎన్నికల సంఘం పేరు ప్రతిష్టలకు మచ్చ వస్తుందని ఎన్నికల సంఘం ఉన్నతాధికారులు భావిస్తున్నారు. రాజ్యాంగపరంగా స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ఎన్నిక సంఘంపై ఎవరు పడితే వారు ఇష్టానుసారం ఆరోపణలు చేయడం వల్ల ప్రజాస్వామ్య వ్యవస్థకు భంగం కలిగే ప్రమాదం ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ రకమైన ఆరోపణలు చేసే పార్టీలు, వ్యక్తులకు నేరుగా నోటీసులు జారీ చేసి విచారణ చేపట్టే అధికారాన్ని ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘం కేంద్ర న్యాయశాఖను కోరింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి నసీం జైదీ న్యాయశాఖకు లేఖ రాశారు. చౌకబారు ప్రచారం కోసం రాజ్యాంగ మౌలిక వ్యవస్థలైన కేంద్ర ఎన్నికల సంఘంపై ఆరోపణలు దీర్ఘకాలం చేయడం వ్యవస్థకు చేటు తెస్తుందని ఎన్నికల సంఘం భావన. ఎన్నికల సంఘం విజ్ఞప్తిని కేంద్ర న్యాయశాఖ చురుగ్గా పరిశీలిస్తోందని సమాచారం. వెంకటేష్, ప్రిన్సిపల్ కరెస్పాండెంట్, ఢిల్లీ. ఇది ఇవాల్టి పొలిటికల్ కారిడార్. స్టే విత్ us.